నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీని నడపడానికైనా ఖచ్చితంగా డబ్బు అవసరం. అది ఎంత మేర అంటే ఆ రాజకీయ పార్టీ అవసరాలకు అనుగుణంగా. అయితే ఇక్కడ రెండు అంశాలు, మళ్ళీ ఒకటి వైట్, రెండు బ్లాక్, ఇట్లా ఉంటుంది మొత్తం అంతా కూడా. అంటే వైట్ చూపించే అమౌంట్, అధికారికంగా లెక్క చెప్పే అమౌంట్స్ కొంత అయితే, హెడ్స్లోకి వచ్చే కొంత అయితే, అనధికారికంగా ఉన్నటువంటి అమౌంట్స్ చాలా వరకు డిఫరెంట్గా ఉంటాయి ఏ రాజకీయ పార్టీ అయినా. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చే సందర్భంగా రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఒకప్పుడు 2014లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ కొంత ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రం, అక్కడ క్యాపిటల్ సిటీ లేనటువంటి రాష్ట్రం. మరోవైపు అప్పటికే కొంత ఆర్థికంగా వెనుకబడినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రిచెస్ట్ స్టేట్. ఆ రిచెస్ట్ స్టేట్ కాస్త ఇప్పుడు ఏమైందంటే రిచెస్ట్ సీఎంగా కేసీఆర్ తయారయ్యారు. అంటే అప్పుడు, అంటే 10 ఏళ్ల పాటు తెలంగాణ విభజన తర్వాత అయినటువంటి కేసీఆర్ రాష్ట్రం రిచెస్ట్ కాస్త ఆ కుటుంబం రిచెస్ట్ అయినటువంటి పరిస్థితి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. మరోవైపు ఆయన రిచ్ కాదు, ఆయన పార్టీ కూడా చాలా రిచెస్ట్. దేశంలోనే ప్రాంతీయ పార్టీలో నెంబర్ 1 పార్టీ. ఎట్లా మొత్తం అంటే 1000 కోట్ల కొంత నగదు బ్యాంకుల్లో ఉన్నటువంటి వ్యవహారంలో ఆ పార్టీ నెంబర్ 1. ఇది ఎన్నికల ముందు కూడా అనేక సందర్భాల్లో వచ్చింది. ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కూడా బీఆర్ఎస్ పార్టీది అగ్రస్థానం. అందరూ కూడా కంపెనీలు అన్నీ కూడా కొంత వాళ్ళకి పొలిటికల్గా ఎలక్ట్రల్ బాండ్లు సమర్పించినటువంటి వ్యవహారం. అంటే బీజేపీతో పాటుగా బీఆర్ఎస్, అంటే జాతీయ పార్టీ వేరు, ప్రాంతీయ పార్టీ వేరు. అంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా కేసీఆర్దే ఒక కొత్త రికార్డు. అయితే ఇటువంటి సందర్భాల్లో సహజంగా కూడా ఏడీఆర్ ఒక రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అంటే ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. అంటే వీళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అనేక అంశాలు, ఆర్థిక అంశాలు కానీ, లేదు అంటే ఇట్లా డిఫరెంట్ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలను కొంత వెలుగులోకి తీసుకొస్తూ నివేదిక ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు 2023-24కు సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరం యొక్క వివరాలను అది ఏడీఆర్ వెల్లడించింది. ఇక్కడ నిజంగా ఆ ఏడీఆర్ రిపోర్ట్ చూసిన తర్వాత అందరికీ దిమ్మ తిరిగిపోవాల్సింది. ఎందుకంటే 2023-24 అంటే ఆ ఆర్థిక సంవత్సరం, అది కూడా ఖచ్చితంగా ఎన్నికలు జరిగినటువంటి ఆ సంవత్సరం. మరి దాదాపుగా ఇప్పుడు 40 ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి 2532.09 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయి అన్నది ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. అంటే మొత్తం భారతదేశంలో 40 పార్టీలకు సంబంధించినటువంటి 2500 కోట్ల పైచిలకు అమౌంట్స్ని ప్రకటించింది, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఆదాయాన్ని. అయితే ఆ ఆదాయంలో 70% పైగా నిధులు కేవలం ఎన్నికల బాండ్ల ద్వారానే వచ్చాయని రిపోర్ట్ స్పష్టంగా చెప్తుంది. అంటే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చాయి. మరి ఈ రిపోర్ట్ ప్రకారం నెంబర్ 1 స్థానంలో భారత రాష్ట్ర సమితి, ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో, బీఆర్ఎస్ అత్యధికంగా 6805, అంటే ఇంచుమించుగా 686 కోట్లు, అంటే 685.51. అయితే ఇంత 686 కోట్ల ఆదాయాన్ని ఏడీఆర్ ప్రకటించింది. మరి ఖచ్చితంగా వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయం ఎంత, వాళ్ళు పెట్టినటువంటి ఖర్చులు ఎంత, ఇవంతా కూడా ఆ రిపోర్ట్లో ప్రకటించింది. సో ఇప్పుడు ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి ఆడిట్ నివేదికల ప్రకారం ఈ నివేదికను ఏడీఆర్ రిలీజ్ చేసింది. అంటే ఇదంతా కూడా అధికారిక అమౌంట్స్. మరి బ్యాంకుల్లో మూలుతున్నటువంటి అమౌంట్స్ వేరు, ఇది కేవలం వాళ్ళ ఆదాయం, పెట్టినటువంటి ఖర్చు, ఇదంతా కూడా దానికి సంబంధించినటువంటి వ్యవహారం. అంటే ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం ఆదాయంలో అగ్రస్థానంలో 5 పార్టీలు ఉన్నాయి. ఆ 5 పార్టీల్లో మొత్తం ఆదాయంలో 83.17% వాటాను కొంత ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇందులో తెలంగాణకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ 6086 కోట్లతోటి మొదటి స్థానంలో ఉంది. అందుకని అప్పట్లో పెద్ద ఎత్తున తెలంగాణ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కంపెనీల నుంచి కొంత అత్యధికంగా వచ్చినటువంటి వ్యవహారంతో పాటుగా కేసీఆర్ పార్టీ కోసం ఒక ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ను కూడా కొన్నారు అనే ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు ఆ ఫ్లైట్ ఎక్కడుందో తెలియదు, ఎందుకంటే అధికారం పోయిన తర్వాత ఆయన బయటికి రావటం మానేశారు. ఇక ఫ్లైట్ ఎక్కడుందనేది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఆ ఫ్లైట్ ఖచ్చితంగా కూడా ముంబైలో ఉందని ఇట్లా డిఫరెంట్ చర్చలు జరిగినాయి. అది కూడా రికార్డే. ఎందుకంటే ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ, రాజకీయ పార్టీ కూడా ఇప్పటిదాకా ఓన్ చార్టెడ్ ఫ్లైట్ కొన్నటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు నడిపిన, అంటే వాళ్ళు దాన్ని ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ అది కూడా ఇప్పుడు కేసీఆర్ అప్పట్లో ఓన్ చార్టెడ్ ఫ్లైట్ ఉంది, ఓన్ చేసుకున్నారు అనేది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలు దుమారం రేపింది. అంటే
మొత్తం రాష్ట్రాన్ని ఎట్లా దోచారు అన్నది కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆదాయ రికార్డులే ఇప్పుడు ఏటీఆర్ రిపోర్టే స్పష్టంగా అర్థమవుతుందంటే ఆ ఎలక్షన్ ఇయర్లో ఎంత మేర వాళ్ళకి ఆదాయం వచ్చింది, దాదాపుగా 400 కోట్లు వాళ్ళు వెచ్చించారు అంటే ఇక లెక్కేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఇన్ అండ్ అవుట్స్ ఎట్లా ఉన్నాయి ఫినాన్షియల్గా. సో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ రిచెస్ట్ పార్టీగానే ఉంది. అది 2023, 24 అయినా 24, 25 కూడా వస్తుంది ఏడీఆర్. ఆ రిపోర్ట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ రిచెస్ట్ పార్టీగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ లిస్ట్ కనుక చూస్తే మొదటి స్థానంలో బీఆర్ఎస్ ఉంది, రెండవ స్థానంలో టీఎంసీ పార్టీగా ఉన్నటువంటి 646.39 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. ఇక బీజు జనతాదళ్ 297.8 కోట్లతో బీజు జనతాదళ్. ఇక నాలుగో ప్లేస్లో తెలుగుదేశం పార్టీ 285.07 కోట్లతో. అట్లాగే ఆ నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 191.04 కోట్ల ఆదాయంతో తర్వాత స్థానంలో నిలిచాయి. అంటే మొత్తం 5 పార్టీలు. సో ఇట్లా 5 పార్టీలు టాప్ 5లో ఉన్నటువంటి పార్టీలు, అవి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3 పార్టీలు ఉన్నటువంటి వ్యవహారం. ఇది కూడా ఒక కొత్త రికార్డుగానే చెప్పుకోవాలి. సో ఇప్పుడు 40 ప్రాంతీయ పార్టీలు ప్రకటించినటువంటి మొత్తం ఆదాయంలో ఈ 5 పార్టీల ఆదాయం వాటా మాత్రమే దాదాపుగా 83% ఉండటం అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. ఒక రకంగా చెప్పాలంటే షాకింగ్గా కూడా కనిపిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక వనరుల్ని బేస్ చేసుకొని రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయని మనకు అర్థమవుతుంది. అంటే మరి గత ఆర్థిక సంవత్సరం 2022-23లో కూడా పోలిస్తే ఈసారి ప్రాంతీయ పార్టీల ఆదాయం ఏకంగా 45.77% పెరిగింది అన్నది కూడా మనకి రిపోర్ట్స్ని ఒకసారి అనలైజ్ చేసి తెలుస్తుంది. అంటే ఈ ఏడాది మొత్తం ఆదాయం 1736.8 కోట్లు ఉందన్నది ఆ నివేదిక స్పష్టంగా చెప్తోంది. ఇటు టీడీపీ కానీ బీజేపీ కానీ గణనీయమైనటువంటి ఆదాయ పెరుగుదలను కూడా నమోదు చేసినట్టుగానే ఏడీఆర్ రిపోర్ట్ చెప్తోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, సమాజ్వాదీ పార్టీ, జనతాదళ్ అట్లా ఇట్లా మొత్తం 12 పార్టీలు కూడా తమ ఆదాయం కంటే కూడా ఖర్చును ఎక్కువ చేసినట్లుగా ఇప్పుడు ఏడీఆర్ రిపోర్టు మనకు స్పష్టంగా చెప్తుంది. అంటే వాళ్ళకి వచ్చినటువంటి ఆదాయం కంటే చేసినటువంటి ఖర్చు ఎక్కువ. ఒకసారి ఆ రిపోర్ట్స్ని మనం ఒకసారి టాప్ 5 చూద్దాం. Analysis of income and expenditure of regional political parties for the year of 2023, financial year 2024. Total income and expenditure declared by top 10 regional parties అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూస్తే మొత్తం దాదాపుగా ఒక 6 పార్టీలు 7 పార్టీలు టాప్లో ఉన్నాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ 685.5 అంటే ఇంచుమించుగా 686 కోట్లు అప్రాక్సిమేట్. ఇదంతా వాళ్ళకు వచ్చినటువంటి డిక్లేర్డ్ ఇన్కమ్, ఇదంతా కూడా ప్రకటించినటువంటి ఆదాయం. అట్లాగే వాళ్ళు డిక్లేర్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు ఇవి ఖర్చులు ఎంత 255 కోట్లు ఇంచుమించుగా. అది ఆల్మోస్ట్ 9.145 అంటే ఇంచుమించు మనం కలిపేసుకోవచ్చు 255 crores ఎక్స్పెండిచర్. ఇదేమో మొత్తం ఇన్కమ్, డిక్లేర్డ్ ఇన్కమ్, ప్రకటించినటువంటి ఆదాయం. అట్లాగే వాళ్ళకి ఎక్సెస్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ అంటే ఈ ఎక్స్పెండిచర్ కంటే కూడా ఎక్సెస్ ఇన్కమ్ 430 కోట్లు. అట్లాగే ఏఐటిసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఏఐటిఐసి అంటే మమతా బెనర్జీకి సంబంధించినటువంటిది తృణమూల్ కాంగ్రెస్ 646 కోట్లు. అంటే దగ్గర ఈ రెండు కూడా బీఆర్ఎస్కి మమతా బెనర్జీకి పెద్ద తేడా ఏం లేదు, కేవలం ఒక 20-30 కోట్ల వ్యవధి కనిపిస్తోంది. అట్లాగే వాళ్ళు డిక్లేర్డ్ ఎక్స్పెండిచర్ కూడా అంటే ఖర్చు కూడా 231 కోట్లు 0.4. అట్లాగే వాళ్ళకు వచ్చినటువంటి ఇన్కమ్, ఎక్స్పెండిచర్ పైన ఇన్కమ్ కూడా 414 కోట్లు. అట్లాగే బిజు జనతాదళ్ 297. అట్లాగే వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి చాలా తక్కువ 44.009 అంటే 45 కోట్లు ఖర్చు పెట్టారు అంతే. అట్లాగే వాళ్ళకు వచ్చినటువంటి ఇన్కమ్ కూడా ఈ ఎక్సెస్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ అంటే అదనంగా వచ్చినటువంటి ఇన్కమ్ కూడా 253 కోట్లు. ఇక తెలుగుదేశం పార్టీ విషయం తీసుకుంటే 285 కోట్లు. అట్లాగే వాళ్ళు పెట్టేటువంటి ఖర్చు 121. అట్లే వాళ్ళకి వచ్చినటువంటి ఎక్సెస్ ఇన్కమ్ 163. సో ఇట్లా డిఎంకే, ఏఐడిఎంకే, సమాజ్వాదీ పార్టీ ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ లాస్ట్ 30 పార్టీల విషయం తీసుకుంటే ఇది చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే టాప్ 10 పార్టీస్దే కొంత మొత్తం 83%. ఇక రిమైనింగ్ 30 పార్టీలు కేవలం 100 కోట్లే వాళ్ళకు వచ్చినటువంటి ఇన్కము. వాళ్ళు ఖర్చు పెట్టింది 59 అంటే 60 కోట్లు, ఎక్సెస్ ఇన్కమ్ కూడా 40 కోట్లు. ఇట్లా మిగతా 30 పార్టీలు మొత్తం. దీంట్లో ఈ టాప్ 10లోనే ఇన్ని అంటే మొత్తం రీజనల్ పార్టీస్లో టాప్ 10 పార్టీస్ లిస్ట్ ఇది.
అట్లాగే ఇది సేమ్ అదే 2023-24కి సంబంధించింది. మొత్తం 40 రీజనల్ పార్టీలకు సంబంధించి 2532.096 కోట్లు మొత్తం డిక్లేర్డ్ ఇన్కమ్ అయితే డిక్లేర్డ్ ఎక్స్పెండిచర్ 1320.96 కోట్లు. అంటే ఇది ఖర్చు పెట్టినటువంటి ఆదాయం, ఖర్చు పెట్టినటువంటి ఎక్స్పెండిచర్. ఇది 40 పార్టీలకు సంబంధించి. ఇక రిమైనింగ్ విడివిడిగా ఉన్నటువంటి పార్టీలు మనం ఇప్పటికే చూసాం. ఇట్లా ఓవరాల్గా ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ పార్టీ రిచ్, ఆయన రిచ్. మరి ఇప్పుడు గతంలో మరి ఫామ్ హౌస్లో మరి బ్యాంకుల్లోనే అంత ఉంది అంటే మరి ఫామ్ హౌస్లో ఇంకెంత ఉన్నట్టు, ఎక్కడెక్కడ నగదు దాచి ఉంచారన్నది ఇప్పుడు ఎప్పటి నుంచో తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఉన్నటువంటి చర్చే. ఎందుకంటే ఆ రిచెస్ట్ పార్టీ ఉంది కాబట్టి ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ మరి ఫోన్ ట్యాపింగ్ తీసుకున్నా, కాళేశ్వరం వ్యవహారం తీసుకున్నా, లేదు అంటే గతంలో ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్కి సంబంధించిన వ్యవహారం, అంటే ఇన్ని కోట్ల ఆదాయం బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఇన్ని తీసుకుంది అంటే ఇంత వాళ్ళకి ఆదాయం ఉంది, ఇంత రిచెస్ట్ పార్టీగా మొత్తం ప్రాంతీయ పార్టీలోనే రీజనల్ పార్టీస్లో రిచెస్ట్ రీజనల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది అధికారికంగా. మరి అనధికారికంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది ఎక్కువ శాతం జరుగుతున్నటువంటి చర్చ. మరి అనధికారికంగా జరిగినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి స్కాముల పరిస్థితి ఏంటి, ఆ స్కాముల్లో దోచినటువంటి నిజంగానే దోచి ఉంటే ఒకవేళ రికార్డ్స్లో ఇవంతా కూడా రాదు కాబట్టి ఒకవేళ ఇప్పుడు మొత్తం ఎంక్వైరీలో తేల్చి ఫార్ములా ఈ కార్ రేస్ కానీ లేదంటే కనుక ఫోన్ ట్యాపింగ్లో చేసి ఏ విధంగా కొన్ని స్కామ్స్ చేశారు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ నిగ్గు తెలుస్తోంది. అప్పుడు చేసినటువంటి వ్యవహారాలంతా కూడా అనధికారికంగా ఇంకెంత అనేది ఒక ప్రశ్న. అధికారికంగానే ఇంత ఉంటే, రిపోర్ట్స్లోనే ఇంత ఉంటే, ఎలక్షన్ కమిషన్ చెప్పిన హెడ్సే ఇంత ఉంటే అనధికారికంగా పరిస్థితి ఏంటి? మరి అనధికారికంగా మరి ఎవరెవరి దగ్గర ఎక్కడెక్కడ ఎంత ఉంది? ఇది కొంత అంతుచిక్కినటువంటి ప్రశ్న, $1 మిలియన్ క్వశ్చన్. సో మీకు కూడా అధికారికంగా కేసీఆర్ గారి దగ్గర ఇంత ఉండి రిచెస్ట్ పార్టీగా ఆయన ఆ పార్టీని నడుపుతున్నటువంటి క్రమంలో అనధికారికంగా పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.